ఈ వీడియోలో మనం కర్నూలు నుంచి అత్యంత దూరం ప్రయాణించే టాప్ 5 ఏపీఎస్ఆర్టీసీ బస్సుల యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. హాయ్ వర్స్, దిస్ ఇస్ ప్రవీణ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. టాప్ 5 బస్ కర్నూలు నుంచి వేలూరు వెళ్లే సర్వీస్ నెంబర్ 5664 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ చిత్తూరు డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 10 గంటలకు కర్నూలు బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 10 గంటల 15 నిమిషాలకు కర్నూలు నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వల్ల నంద్యాల, ఆలగడ్డ, మైదుకూరు, కడప, రాయచోటి, పీలేరు, చిత్తూరు మీదుగా వేలూరుకి అయితే చేరుకుంటుంది. ఈ బస్ నంద్యాలకు రాత్రి 11 గంటల 45 నిమిషాలకు, ఆలగడ్డకు అర్ధరాత్రి 12 గంటల 35 నిమిషాలకు, కడపకు అర్ధరాత్రి 2 గంటల 20 నిమిషాలకు, రాయచోటికి తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాలకు, పీలేరుకు తెల్లవారుజామున 5 గంటలకు, చిత్తూరుకు ఉదయం 6 గంటల 30 నిమిషాలకు, వేలూరుకు ఉదయం 7 గంటల 15 నిమిషాలకైతే చేరుకుంటుంది. కర్నూలు నుంచి వేలూరుకు సుమారుగా 393 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కర్నూలు నుంచి వేలూరుకు టోటల్ జర్నీ అవర్స్ 9 గంటలు. కర్నూలు నుంచి వేలూరుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 763 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం వేలూరు నుంచి కర్నూలు వెళ్ళే సర్వీస్ నెంబర్ 5663 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం 5 గంటలకు వేలూరు బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. సాయంకాలం 5 గంటల 30 నిమిషాలకు వేలూరు నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ చిత్తూరుకు సాయంకాలం 6 గంటల 30 నిమిషాలకు, పీలేరుకు రాత్రి 8 గంటల 15 నిమిషాలకు, రాయచోటికి రాత్రి 9 గంటల 25 నిమిషాలకు, కడపకు రాత్రి 11 గంటలకు, నంద్యాలకు అర్ధరాత్రి 1 గంట 40 నిమిషాలకు, కర్నూలుకు తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాలకైతే చేరుకుంటుంది. వేలూరు నుంచి కర్నూలుకు టోటల్ జర్నీ అవర్స్ 9 గంటల 45 నిమిషాలు. టాప్ 4 బస్ కర్నూలు నుంచి తణుకు వెళ్లే సర్వీస్ నెంబర్ 4980 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్సు తణుకు డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 7 గంటలకు కర్నూలు బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 7 గంటల 15 నిమిషాలకు కర్నూలు నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ ఆత్మకూరుకు రాత్రి 9 గంటల 55 నిమిషాలకు, వినుకొండకు అర్ధరాత్రి 1 గంట 15 నిమిషాలకు, గుంటూరుకు తెల్లవారుజామున 3 గంటల 25 నిమిషాలకు, విజయవాడకు తెల్లవారుజామున 4 గంటల 25 నిమిషాలకు, ఏలూరుకు తెల్లవారుజామున 5 గంటల 50 నిమిషాలకు, తాడేపల్లిగూడెంకు ఉదయం 7 గంటల 10 నిమిషాలకు, తణుకుకు ఉదయం 7 గంటల 45 నిమిషాలకైతే చేరుకుంటుంది. కర్నూలు నుంచి తణుకుకు సుమారుగా 473 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కర్నూలు నుంచి తణుకుకు టోటల్ జర్నీ అవర్స్ 12 గంటల 30 నిమిషాలు. కర్నూలు నుంచి తణుకుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 869 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం తణుకు నుంచి కర్నూలు వెళ్ళే సర్వీస్ నెంబర్ 4979 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు తణుకు బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు తణుకు నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ ఏలూరుకు సాయంకాలం 4 గంటల 20 నిమిషాలకు, విజయవాడకు సాయంకాలం 5 గంటల 45 నిమిషాలకు, గుంటూరుకు రాత్రి 7 గంటలకు, వినుకొండకు రాత్రి 9 గంటల 20 నిమిషాలకు, దోర్నాలకు మధ్యాహ్నం 11 గంటల 50 నిమిషాలకు, ఆత్మకూరుకు అర్ధరాత్రి 1 గంట 30 నిమిషాలకు, కర్నూలుకు తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాలకైతే చేరుకుంటుంది. తణుకు నుంచి కర్నూలుకు టోటల్ జర్నీ అవర్స్ 13 గంటల 15 నిమిషాలు. టాప్ 3 బస్ కర్నూలు నుంచి చెన్నై వెళ్ళే సర్వీస్ నెంబర్ 6298 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ కర్నూలు డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకు కర్నూలు బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. సాయంకాలం 6 గంటల 30 నిమిషాలకు కర్నూలు నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వల్ల నంద్యాల, ఆలగడ్డ, మైదుకూరు, కడప, తిరుపతి, పుత్తూరు మీదుగా చెన్నై మాధవరం బస్ టెర్మినల్కి అయితే చేరుకుంటుంది. ఈ బస్ నంద్యాలకు రాత్రి 8 గంటలకు, మైదుకూరుకు రాత్రి 10 గంటల 35 నిమిషాలకు, కడపకు రాత్రి 11 గంటల 25 నిమిషాలకు, తిరుపతికి అర్ధరాత్రి 2 గంటల 40 నిమిషాలకు, పుత్తూరుకు తెల్లవారుజామున 3 గంటల 55 నిమిషాలకు, చెన్నై మాధవరం బస్ టెర్మినల్కు ఉదయం 6 గంటల 45 నిమిషాలకైతే చేరుకుంటుంది. కర్నూలు నుంచి చెన్నైకు సుమారుగా 479 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కర్నూలు నుంచి చెన్నైకు టోటల్ జర్నీ అవర్స్ 12 గంటల 45 నిమిషాలు. కర్నూలు నుంచి చెన్నైకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 883 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం చెన్నై నుంచి కర్నూలు వెళ్ళే సర్వీస్ నెంబర్ 6297 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 7 గంటలకు చెన్నై మాధవరం బస్ టెర్మినల్లో అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 7 గంటల 15 నిమిషాలకు చెన్నై నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ తిరుపతికి రాత్రి 11 గంటల 5 నిమిషాలకు, కడపకు అర్ధరాత్రి 2 గంటల 20 నిమిషాలకు, నంద్యాలకు తెల్లవారుజామున 5 గంటల 30 నిమిషాలకు, కర్నూలుకు ఉదయం 7 గంటలకైతే చేరుకుంటుంది. చెన్నై నుంచి కర్నూలుకు టోటల్ జర్నీ అవర్స్ 11 గంటల 45 నిమిషాలు. టాప్ 2 బస్ కర్నూలు నుంచి కాకినాడ వెళ్ళే సర్వీస్ నెంబర్ 2854 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ కాకినాడ డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు.
ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం 6:50 కర్నూలు బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 7 గంటలకు కర్నూలు నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వల్ల ఆత్మకూరు, దోర్నాల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తణుకు, రావులపాలెం, ద్రాక్షారామం మీదుగా కాకినాడకైతే చేరుకుంటుంది. ఈ బస్ ఆత్మకూరుకు రాత్రి 9:05, దోర్నాలకు రాత్రి 10:40, గుంటూరుకు అర్ధరాత్రి 2:50, విజయవాడకు తెల్లవారుజామున 4 గంటలకు, ఏలూరుకు తెల్లవారుజామున 5:25, తణుకుకు ఉదయం 7:15, రావులపాలెంకు ఉదయం 8 గంటలకు, ద్రాక్షారామంకు ఉదయం 9:15, కాకినాడకు ఉదయం 10 గంటలకైతే చేరుకుంటుంది. కర్నూలు నుంచి కాకినాడకు సుమారుగా 558 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కర్నూలు నుంచి కాకినాడకు టోటల్ జర్నీ అవర్స్ 15 గంటలు. కర్నూలు నుంచి కాకినాడకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 1045 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం కాకినాడ నుంచి కర్నూలు వెళ్ళే సర్వీస్ నెంబర్ 2853 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు ఉదయం 9:30 కాకినాడ బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. ఉదయం 9:45 కాకినాడ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ తణుకుకు మధ్యాహ్నం 1 గంటకు, ఏలూరుకు మధ్యాహ్నం 2:50, విజయవాడకు సాయంకాలం 5 గంటలకు, గుంటూరుకు సాయంకాలం 6 గంటలకు, ఆత్మకూరుకు అర్ధరాత్రి 12:10, కర్నూలుకు అర్ధరాత్రి 2:10 అయితే చేరుకుంటుంది. కాకినాడ నుంచి కర్నూలుకు టోటల్ జర్నీ అవర్స్ 16:25. టాప్ 1 బస్ కర్నూలు నుంచి విశాఖపట్నం వెళ్ళే సర్వీస్ నెంబర్ 3459 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ మొదలవాడ డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం 3:30 కర్నూలు బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. సాయంకాలం 4 గంటలకు కర్నూలు నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ ఆత్మకూరుకు సాయంకాలం 6:15, వినుకొండకు రాత్రి 9:55, విజయవాడకు అర్ధరాత్రి 1:10, ఏలూరుకు అర్ధరాత్రి 2:10, రాజమండ్రికి తెల్లవారుజామున 5:25, అన్నవరంకు ఉదయం 7:30, విజయవాడకు ఉదయం 10:40 అయితే చేరుకుంటుంది. కర్నూలు నుంచి విశాఖపట్నంకు సుమారుగా 687 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కర్నూలు నుంచి విశాఖపట్నంకు టోటల్ జర్నీ అవర్స్ 18:40. కర్నూలు నుంచి విశాఖపట్నంకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 1270 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం కర్నూలు నుంచి విశాఖపట్నం వెళ్ళే సర్వీస్ నెంబర్ 3458 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం 4:15 విశాఖ బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. సాయంకాలం 4:30 విశాఖ ద్వారకా బస్ స్టాండ్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ అన్నవరంకు రాత్రి 7:50, రాజమండ్రికి రాత్రి 9:45, ఏలూరుకు అర్ధరాత్రి 12:55, విజయవాడకు అర్ధరాత్రి 2:15, ఆత్మకూరుకు ఉదయం 9 గంటలకు, కర్నూలుకు ఉదయం 11:10 అయితే చేరుకుంటుంది. విశాఖ నుంచి కర్నూలుకు టోటల్ జర్నీ అవర్స్ 18:40. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.